సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్లో లలిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బౌద్ధనగర్లో అపార్ట్మెంట్లో లలిత తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించి లలిత మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె 5 ఏళ్లుగా భర్త నుంచి వేరుగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. లలిత గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. లలిత అంత్యక్రియలు జరిపేందుకు ఆర్థిక స్తోమత లేక మృతదేహాన్ని అలాగే వదిలేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం సాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్లో లలిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ చందు. ఏదైతే సికింద్రాబాద్ లోని వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బౌద్ధనగర్ లో లలిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బౌద్ధనగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో లలిత తన ఇద్దరు కూతుర్లతో అయితే నివాసం ఉంటుంది. ఉదయం నుంచి కూడా ఇంట్లో దుర్వాసన వస్తుండడంతో కూడా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు అయితే సమాచారం అందించగా ఘటనా స్థలానికి అయితే పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆమె మృతి చెందినట్లు కూడా పోలీసులు అయితే ధృవీకరించారు. 5 సంవత్సరాల క్రితమే తన భర్త నుండి లలిత అయితే వేరైందంటూ కూడా చుట్టుపక్కల స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరు కూతుర్లతో లలిత అయితే నివాసం ఉంటున్నట్లయితే చెప్తారు. ముఖ్యంగా ఈ లలిత చనిపోవడంతో కూడా లలిత ఏదైతే గత కొంతకాలంగా మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా లలిత చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు జరిపేందుకు ఆర్థిక స్తోమత లేక బాడీని అట్లాగే కూతురు కూడా అలాగే వదిలేసినట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పాటు స్థానికులు సమాచారం అందించిన నేపథ్యంలోని పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఆ బాడీని ప్రస్తుతం అక్కడి నుంచి ఏదైతే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే లలిత ఒక గుండెపోటుతో చనిపోయిందంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. 8 రోజుల క్రితం ఈ లలిత చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. మృతదేహంతో 8 రోజుల్లో కూడా ఇద్దరు కూతురు కూడా ఇంట్లోనే గడిపినట్లు కూడా తెలుస్తుంది. దహన సంవత్సరాలకు డబ్బులు లేక బాడీని అలాగే వదిలేసినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో పాటు అక్కడ ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. చంద్రు, రైట్ కుమార్, థ్యాంక్ యూ.